అన్న ఈ వీడియో నిమ్మకాయ బ్యాటర్ అన్నావు అంట. అదా మొన్న రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్ పెట్టా కదా, దానిలో అందరూ మ్యాక్స్ లెమన్ బ్యాటరీకి ఓటేశారు. అందుకే ఈ వీడియోలో ఒక లెమన్ బ్యాటరీ చేద్దామని అయితే డిసైడ్ అయ్యా. బట్ దానికోసం కొన్ని లెమన్స్ కావాలి, నా దగ్గర లేవు. ప్లీజ్ నా కోసం ఆ లెమన్స్ని తెచ్చి పెడతావా? కొద్దిగా కనబడే తెచ్చిన తర్వాత అని నీకు మంచి మంచి నిమ్మకాయ తెచ్చాను, పవర్ఫుల్, తక్కువ రేటు. అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోలో మనం కొన్ని లెమన్స్ని యూజ్ చేసి ఒక లెమన్ బ్యాటరీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా మాట్లాడాను అనమాట. అండ్ ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, ఇటువంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అండ్ ఇంకా చాలా డిఐవై వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని అడదొబ్బుదాం. ఫస్ట్ సింపుల్గా మనకి కాపర్ షీట్ కోసం మా ఇంట్లో ఉన్న ఓల్డ్ కాపర్ గ్లాస్ని అయితే తీసుకున్నా. దీని నుంచి కొంత పీస్ని అయితే కట్ చేసుకొని తీసుకుందాం. అండ్ అలానే మనకి కొంత జింక్ షీట్ కూడా కావాలి. దానికోసం ఈ AA బ్యాటరీస్ని అయితే యూజ్ చేస్తున్నా. సింపుల్గా ఆ బ్యాటరీ పైన లేయర్ని ఓపెన్ చేస్తే లోన మనకి జింక్ లేయర్ ఉంటుంది. మీరు ఇప్పుడు వీడియోలో ఏదైతే ప్రాసెస్ని చూసారో ఆ ప్రాసెస్ని యూజ్ చేసి జింక్ అండ్ కాపర్ సీడ్స్ని అయితే తీసుకొని, జింక్ ఒక 15 పీసెస్ని అండ్ అలానే కాపర్ సీడ్స్ ఒక 15 పీసెస్ని అయితే కట్ చేసుకొని తీసుకోండి. సింపుల్గా ఆ 15 సీట్స్కి అయితే వైర్స్ని సాల్డరింగ్ చేసా. కాపర్ సీట్ వచ్చేసి పాజిటివ్ అనమాట, అండ్ అలానే జింక్ సీట్ వచ్చేసి నెగిటివ్. అండ్ ఇప్పుడు ఒక లెమన్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మనకి ఒక లెమన్ నుంచి వోల్టేజ్ అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం. ఆ లెమన్కి సింపుల్గా ఒక 2 కట్స్ని పెట్టుకొని ఒక సైడ్ జింక్ సీట్ని అండ్ ఇంకో సైడ్ కాపర్ సీట్ని అయితే ప్లేస్ చేసుకోండి. 2 సీట్స్ మాత్రం టచ్ అవ్వకూడదు. సింపుల్గా పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ ప్రోప్ని సెట్ చేసా. మీరు మల్టీమీటర్లో చూడొచ్చు 0.92 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. అదే ప్రాసెస్లో నేను ఈ 15 లెమన్స్కి కూడా జింక్ అండ్ కాపర్ సీడ్స్ని అయితే సెట్ చేసేసా. అండ్ ఇప్పుడు ఒక 3 లెమన్స్ని తీసుకొని వాటిని నేను సిరీస్లో కలుపుకుంటున్నా. ఫస్ట్ ఈ 3 లెమన్స్ని టెస్ట్ చేద్దాం కదా అని. ఫస్ట్ లెమన్లో పాజిటివ్, థర్డ్ లెమన్లో నెగిటివ్ అనమాట. సిరీస్ కనెక్షన్ అర్థమైంది అనుకుంటా. అండ్ మల్టీమీటర్ని కూడా నేను ఆ లెమన్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. మీరు వోల్టేజ్ చూడొచ్చు 2.7 వోల్ట్ దగ్గర అవుట్పుట్ వచ్చింది. అండ్ ఈ రెడ్ కలర్ ఎల్ఈడి అయితే తీసుకున్నా. ఇది మనకి తక్కువ వోల్ట్లో కూడా సింపుల్గా గ్లో అవుద్దని చూడొచ్చు. మనకి ఆ ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది, మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా. మీరు టేబుల్ పై చూడొచ్చు లెమన్స్ అనమాట. ఈ 15 లెమన్స్ని నేను సింపుల్గా సిరీస్లో కలుపుకున్నా. ఫస్ట్ లెమన్ పాజిటివ్, లాస్ట్ లెమన్ నెగిటివ్ అనమాట. ఈ రెండు మనకి అవుట్పుట్ వైర్స్. మీరు వీడియోలో చూడొచ్చు ఎక్కడ ఎక్స్టర్నల్ వైర్ లేదు. ఇప్పుడు సింపుల్గా మల్టీమీటర్తో వోల్టేజ్ని అయితే చెక్ చేద్దాం. పాజిటివ్కి పాజిటివ్ ప్రోప్ని, నెగిటివ్కి నెగిటివ్ ప్రోప్ని అయితే కనెక్ట్ చేసా. మీరు వీడియోలో చూడొచ్చు దగ్గర 12 వోల్ట్, అదే దగ్గర ఒక 11-12 వోల్ట్ అవుట్పుట్ వచ్చింది. అండ్ ఈ రెడ్ కలర్ 12 వోల్ట్ ఎల్ఈడీస్ అయితే తీసుకున్నా. ఇవి రన్ అవుతాయి లేదో ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ అయితే కనెక్ట్ చేసా. చూడొచ్చు మనకి అవి మరీ అంత బ్రైట్గా కాకపోయినా లైట్గా అయినా గ్లో అవుతున్నాయి. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, బ్రో దాని నుంచి 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చింది, బట్ మరి 12 వోల్ట్ లైట్ ఎందుకు అంత డిమ్గా గ్లో అయింది? అండ్ ఒక 3 లెమన్స్ని నువ్వు ఫస్ట్ సిరీస్లో కలిపావు కదా, దాని నుంచి నీకు 4.5 వోల్ట్ అవుట్పుట్ వచ్చింది, బట్ ఆ 5mm ఎల్ఈడి ఎందుకు అంత డిమ్గా గ్లో అయిందని. ఎందుకంటే ఈ లెమన్స్ నుంచి మనకి వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది, బట్ యాంపియర్ రాదనమాట. మీరు ఇదే విధంగా ఒక 30-40 లెమన్స్ని సిరీస్లో కలిపినా మీకు 50 వోల్ట్ అవుట్పుట్ వచ్చినా, బట్ ఆ 50 వోల్ట్ లైట్ని మీరు కనెక్ట్ చేసినా అది డిమ్గానే గ్లో అవుద్ది. ఎందుకంటే దీని నుంచి మనకి అంత యాంపియర్ అవుట్పుట్ రాదు. అర్థమైంది అనుకుంటా. ఈ డౌట్ వచ్చిన వాళ్ళకి ఈ డౌట్ కంపల్సరీ అందరికీ వచ్చి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.